2026 నీట్ ఎగ్జామ్ అయితే అయిపోయింది. అందరూ అబ్రాడ్‌లో ఎంబీబీఎస్ చేయడానికి రెడీ అయిపోతున్నారు. చాలామంది స్టూడెంట్స్ అన్న ఏ కన్సల్టెన్సీని కన్సల్ట్ అవ్వాలో అర్థం కావట్లేదు. చాలా కన్‌ఫ్యూజన్‌గా ఉంది అని పెట్టి మెసేజ్‌లు పెడుతున్నారు. వాళ్ళందరికీ ఒకే సమాధానం చెప్తున్నాను. మీరు ఏ కన్సల్టెన్సీ అయితే మీ దగ్గరికొచ్చిందో, లేకపోతే మీరెళ్లారో, మాక్సిమం మీరెళ్ళరు. మీ దగ్గరికే వస్తుంటారు ఎగబడి, ఎగబడి. నాకు డబ్బులివ్వండి అని చెప్పి. ఎవరైతే మిమ్మల్ని డబ్బులు అడుగుతున్నారో, మీ జీవితం నా చేతిలో పెట్టండి, నేను చూసుకుంటా అని గ్యారంటీ ఇస్తున్నారో, వాళ్ళని ఒకటే ఒక క్వెషన్ అడగండి. ఎంబీబీఎస్‌లో ఉన్న 19 సబ్జెక్టులు పొల్లు పోకుండా టక 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 చెప్పి దాంట్లో క్లినికల్ సబ్జెక్ట్స్ ఎన్ని, నాన్ క్లినికల్ సబ్జెక్ట్స్ ఎన్ని, ఎఫ్ఎంజీకి వెయిటేజ్ ఏ ఏ సబ్జెక్టులకి ఎక్కువ ఉంటది. ఎంబీబీఎస్ 6 సంవత్సరాల్లో ఏ ఏ ఇయర్‌లో ఏ ఏ సబ్జెక్ట్స్ వస్తాయో పొల్లు పోకుండా టక 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 చెప్పమనండి. ఎవడన్నా చెప్తే వీటికి ఆన్సర్స్ వాడి దగ్గర చేయండి. ఎందుకంటే మెడికల్ నాలెడ్జ్ టెస్ట్ చేయండి. ఊరికనే వాడేది వాడికే అసలు ఏ నాలెడ్జ్ లేకుండా వాడేదో 4 కాగితాలు ఆడ తగిలించుకొని నేను పంపిస్తాను అంటే ఎక్స్‌పోర్ట్ చేయడానికి మనం ఏమన్నా జంతువులమా? స్టూడెంట్స్‌మా వేరే కంట్రీలకి? ఆ! కాబట్టి నిజంగా వాడికి మెడికల్ నాలెడ్జ్ ఉందో లేదో తెలుసుకున్న తర్వాతే పంపించండి. విషయం చెప్తున్నాను. ఇండియాలో పేపర్ లీక్ అయింది కదా! ఇలాగే లీక్ అవుతూ ఉంటది. ఇండియాలో ఎగ్జామ్స్‌కి మనకి వాల్యూ లేదు అనే కోపం పెట్టుకొని, ఈ కోపంలో డెసిషన్ ఎప్పుడు తీసుకోమాకండి. ఎమోషన్‌లో తీసుకునే డెసిషన్ ఎప్పుడు కరెక్ట్‌గా ఉండదు. ఇయన్నీ చెప్పేది కన్సల్టెంట్‌ల మాటలు చెప్తూ ఉంటారు. మీకు సీట్ రాకూడదని కోరుకునే మొట్టమొదటి వ్యక్తి కన్సల్టెంటే. ఇన్‌స్టాగ్రామ్‌లో కనపడే ఏ ఇన్‌ఫ్లుయెన్సర్‌కి లేకపోతే అబ్రాడ్‌లో చదువుతున్నాను ఎంబీబీఎస్ అని చెప్తున్న ఏ ఒక్కళ్ళకి మీరు మెసేజ్ చేయాల్సిన అవసరం లేదు. నా ఛానెల్ ఒకసారి చెక్ చేశారంటే. ఓకేనా? అండ్ ఇంకొక విషయం, ఏ రోజు కూడా మా యూనివర్సిటీని గాని, నేనుంటున్న కంట్రీని గాని, లేకపోతే ఒక కన్సల్టెన్సీ గాని నా ఛానెల్‌లో నేను ఏ రోజు ప్రమోట్ చేయలేదు. ప్రమోట్ చేయాల్సిన అవసరం లేదు. అబ్రాడ్ ఎంబీబీఎస్ లైఫ్ ఎంత బాగుంటుందో నా వీడియోలో చూపించాను. దానికి తగ్గట్టుగానే ఇంకో సైడ్‌లో చాలా దారుణాలు కూడా జరుగుతాయి. ఆ దారుణాలకి ఎవరు గురి కాకూడదనుకుంటే మీకు తెలిసి నీట్ ఆస్పిరెంట్ ప్రతి ఒక్కళ్ళకి ఈ వీడియో షేర్ చేయండి.